నమస్తే, వెల్కమ్ టు 4 Sets టీవీ. నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 16న గవర్నర్ను కలుస్తామన్న జగన్. సూపర్ 6 హామీలను అమలు చేయలేదంటూ ఫైర్. హిల్ట్ పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భూ స్కామ్. వేలాది ఎకరాలను తప్పనంగా ఇస్తున్నారన్న కేటీఆర్. రవీంద్ర భారతిలో మాజీ సీఎం రోసయ్య 4వ వర్ధంతి సభ. ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. విజయవాడలో ఇళ్ల కూల్చివేతల వివాదం. అన్యాయంగా ఇళ్లను కూల్చివేశారని బాధితుల ఆవేదన. ఇండిగో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం. నిర్వహణలో విఫలమైందని పౌర విమానయాన శాఖ అసహనం. విజయవాడ భవానీపురంలో ఇళ్ల కూల్చివేతల వివాదం కొనసాగుతోంది. అన్యాయంగా ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలంటూ ఆందోళన చెందుతున్నారు. మొత్తం 42 ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 24 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, ఇప్పుడు ఇళ్లను కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేదు. అమ్మినాలు ఆపమంటే ఆపుతారండి. పోతాడు. ఇది ఎవరేం చేయలేదు. అప్పుడు పాల్గొడతారు. ఎమర్జెన్సీతో పాల్గొడతారు. ఎమర్జెన్సీ కదా. నేను పేషెంట్ 7 నెలల నుంచి బయటికి రావట్లేదు. 7 నెలల నుంచి బయటికి రావట్లేదు. 4 రోజులు ఐసీలో ఉన్నా. వరంగల్లోని సిగిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. విచలవిడిగా సంచరిస్తూ పసిపిల్లలు, బాలింతలను గాయపరుస్తున్నాయి. గతంలో ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేషెంట్ బంధువులు మండిపడుతున్నారు. ఎలుకల బెడదతో బాలింతలు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన గురవుతున్నారు. వరంగల్లోని సిగిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తూ పసిపిల్లలు, బాలింతలను గాయపరుస్తున్నాయి. గతంలో ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేషెంట్లు, బంధువులు మండిపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ప్రభుత్వ ఆసుపత్రిలో విచ్చలవిడిగా వేరుస్తున్న ఈ ఎలుకలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏ విధంగా స్పందించారు?
సౌజన్య ఉత్తర తెలంగాణ చూసుకుంటే అతిపెద్ద ఆసుపత్రి అంటే మాత్రం అది వరంగల్లో ఉన్నాయనుకోవచ్చు. వరంగల్లో ముఖ్యంగా 3 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అది కూడా ఎంజిఎం, రెండోది సీకేఎం ఆసుపత్రి. సో ఇది చూసుకుంటే ఈ సీకేఎం ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణీలు మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన స్పెషల్ వార్డు కూడా ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేయలేదు. గతంలో చూసుకుంటే గత 4 రోజుల క్రితం కూడా ఇదే ఆసుపత్రిలో ఎలుకలు వచ్చేసి చిన్న చిన్న పిల్లలను కొరికిన సంఘటనలు ఉన్నాయి. దీని విషయంలో అప్పటికి సూపరింటెండెంట్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ప్రస్తుతం అదే ధోరణిలో ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది అలాగే ఉంటున్నారు అనుకోవచ్చు. పిల్లల వార్డుకు సంబంధించిన వార్డులోనే అలాగే గర్భిణీలు వెళ్ళే మార్గం మధ్యలో బెడ్ దగ్గర చూసిన మాత్రం డస్ట్బిన్ పెట్టడం జరిగింది. ఆ డస్ట్బిన్ లో ఉన్న చెత్తను అలాగే పేషెంట్ తీసుకొచ్చే పళ్ళను ఎలుకలు కొరుకుంటూ మాత్రము లోపలికి వెళ్ళి బెడ్ దగ్గర వెళ్ళి పేషెంట్లను అలాగే పేషెంట్ దగ్గర వచ్చిన పసిపిల్లలు సైతం ఆ ఎలుకలు కొరుకుతున్నాయి. ఇంత జరుగుతున్నా మాత్రం హాస్పిటల్ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో ఏ విధంగా జరిగిందో అదే ధోరణిలో మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది. దానికి పైస్థాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా హాస్పిటల్ మాత్రం నిర్లక్ష్యం అలాగే కనబడుతూ ఉంది. ఏదేమైనా ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరైనా వెళ్ళాలన్నా మాత్రం ఇటువంటి సంఘటన చూసిన తర్వాత చాలా భయానికి గురవుతున్నారు. గతంలో చూసుకున్నాం మనం, అంటే ఎంజిఎం ఆసుపత్రిలో ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత ఎంజిఎం సూపరింటెండెంట్ మీద చర్యలు తీసుకున్నారు. ఇదే ధోరణిలో ఇప్పుడు ఈ హాస్పిటల్ కొనసాగుతుంది. ఇలా జరుగుతుంటే మాత్రము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే మాత్రము నిరుపేదలు కానీ అలాగే గర్భిణీ స్త్రీలు కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్ వెళ్ళడం కంటే ఎంతో కొంత డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి కలిసి ట్రీట్మెంట్ చేసుకుందానే ధోరణి మాత్రం కలుగుతుంది. ఏదేమైనా ఇప్పటికైనా పైస్థాయి అధికారులు స్పందించి ఈ సీకేఎం ఆసుపత్రిలో ఇటువంటి సంఘటన మరోసారి జరగకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. లేని పక్షాన మాత్రం ఇలాగే జరిగితే మాత్రము ఈ హాస్పిటల్కి వచ్చే బంధువులు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ ధర్నా చేసే పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు. సౌజన్య, థ్యాంక్ యూ సుధాకర్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో 17 నెలలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రైతులతో ముఖాముఖిలోనూ ఎప్పుడు చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పించి రైతులకు పెట్టుబడి సాయాన్ని పరిహారాన్ని అందించే విషయంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 ఇస్తామని చెప్పి అన్నదాతలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే 19 లక్షల మందికి మాత్రమే బీమా ఉందని అన్నారు. ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని, దిత్వా తుఫాను పంట కోతకు సమయంలో వస్తుందని 10 రోజుల ముందే వస్తుందని తెలిసినా దానిని కొనుగోలు చేయలేదని జగన్ విమర్శించారు. సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. సూపర్ 6, సూపర్ 7 అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు టీవీలో ఊదరగొడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పించేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని వేస్తున్నారు. సూపర్ 6, సూపర్ 7 ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి. దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది. రవాణా ఖర్చు దాదాపు 40% తగ్గింది. ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ లేకొచ్చింది. మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24కి వచ్చేసరికి 3 లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ అరటి. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు. ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం. రైతులకు అదనంగా 20 నుంచి 40%
కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఏఎల్టీపీ పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజల సమస్యల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. పరిశ్రమలు వద్దు అంటూ అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తోందన్నారు. 1,50,000 రూపాయలకు గజం ధర మార్కెట్లో పలుకుతుంటే కేవలం 4,000 రూపాయలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఇల్లు, పాఠశాలలు, ఆసుపత్రులకు, చివరికి శ్మశానాలకు స్థలం లేదన్నారు. కానీ ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకుని అక్కడ కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలసీకి అయితే మేమందరం కూడా అగెనిస్ట్గానే ఉన్నాము. ఎందుకంటే ఒక ఎంప్లాయీస్ని పెట్టుకొని మేము ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని ఒక సెటప్ బిల్డప్ చేసుకొని ఇక్కడ మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత సపోజ్ మా కంపెనీ ఉంది, మా కంపెనీని నమ్ముకొని ఒక 35 ఫ్యామిలీస్ బతుకుతూ ఉన్నాయి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయామంటే ఆ 35 కుటుంబాలు ఏమవుతాయి? ఇలాగే అంటే మా 35 కుటుంబాలనే కాదు, మా కంపెనీ మా 35 కుటుంబాలనే కాదు, ఈ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మీద ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఈ విధంగా ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ కుటుంబాలు మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోతాయి. సో ఈ పాలసీకి అయితే కూడా మేమందరం అగెనిస్ట్గా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పాలసీకి అయితే మేమందరం కూడా అగెనిస్ట్గానే ఉన్నాము. ఎందుకంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రోసయ్య చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోసయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆదర్శ రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి పొన్నం కొనియాడారు. ఒక ఆజానుబాహుడు ఆకారంలోనే కాక మాటలోనూ, తన తీరులోనూ, తన వ్యక్తిత్వంలోనూ అనేక రకాలుగా ఒక పెద్దరికాన్ని ఈనాడు తరానికి ఇచ్చినటువంటి వ్యక్తి. వారిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా ఓపికగా ఉండాలి, ఏ విధంగా కింది స్థాయి నుంచి ఎటువంటి బలం లేకున్నా బలగం లేకున్నా అన్నట్టుగా రాజకీయాలు ఎదగడానికి ఏ విధంగా ఎదగొచ్చో వారికి ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి రోషయ్య గారి దగ్గర సంస్థాకరంగా కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. వారు ముఖ్యమంత్రిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, అనేక సందర్భాల్లో మా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కానీ, హైదరాబాద్ సమావేశాల్లో కానీ వారి దగ్గర నుంచి చూసి నేర్చుకునేటువంటి అవకాశం దొరికింది. ఇలా ఏదైనా సబ్జెక్టు మాట్లాడేటప్పుడు సబ్జెక్టుకు మాత్రమే పరిమితమై మాట్లాడగలిగేటువంటి ఒక మంచి వక్త వారి దగ్గర నుంచి నేర్చుకొని ఇవాళ మేము అదే పాటల్లో ప్రసంగం సబ్జెక్టు వరకే ఉండే విధంగా పరిమితి పొందే విధంగా వారి దగ్గర నుంచి చాలా నేర్చుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు జరిగినా ప్రజలకు సంబంధించి ఒక రోషయ్య గారి జీవిత చరిత్ర, ఏ విధంగా వారు ఓపికగా ఈ ఆర్థిక క్రమశిక్షణతో, ఇవాళ ఆర్థిక క్రమశిక్షణ లేక ఊపర్ చెరవాని అందరు పరిశాన్ అన్నట్టుగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటుంటే కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్భాటాలకు పోయి చాలా కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఆర్థిక క్రమశిక్షణ అంటే రోషయ్య గారు మనకు మార్గదర్శిగా ఉండే విధంగా మరి నేర్చుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతూ మనకు వేస్ట్ కలుపుతున్నారంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఇండస్ట్రియల్ వేస్ట్తో సముద్రంలో చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రులు ట్యాంకర్ల ద్వారా వేస్ట్ కలపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్ రోడ్లో మత్స్యకారులు ధర్నా చేపడుతూ అయితే సమాచారం అందుకున్న పోలీసులు మత్స్యకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ యార్డ్ ఏదైతే ఉందో వాకలపూడి సరిహద్దులో ఉంది. ఇక్కడ రైలు వర్క్ చేయడానికి ఈ యార్డ్ తీసుకొని ఎవరికి తెలియకుండా లోగుట్టుగా ఒక కెమికల్ లారీలు తెచ్చి రాత్రి కాలంలో వదులుతున్నారు. దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా మత్స్యకార కుటుంబాలే కాబట్టి ఎక్కువ తీవ్రంగా నష్టపోయేది మా మత్స్యకార కుటుంబాలే. అదే కాకుండా పిల్లలకి అనారోగ్యాలు, ఎవరికి పొల్యూషన్ వల్ల చాలా చర్మ వ్యాధులు, ఇవన్నీ కూడా కేవలం మా మత్స్యకార కుటుంబాలే బాధపడుతున్నాం. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి సంబంధం ఏంటి, ఎవరు ఇక్కడికి పంపిస్తున్నారు, ఎవరు వదిలిస్తున్నారు, ఇవన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి, పోలీసు వారికి, అలాగే ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లి దీని మీద తగు చర్యలు తీసుకోమని మా మత్స్యకార సోదరులందరికీ కూడా మాకు న్యాయం చేస్తారని తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది తీసుకెళ్తామని సెలవు తీసుకుంటాం. ఇది మేము వాకలపూడి ఫిషర్మెన్ కాలనీ నుంచి స్మెల్ అతి విధంగా భయంకరంగా వస్తుంది. ఇక్కడ నుంచి మన
సూర్యారావుపేట, లైట్ హౌస్, మన ఫిషింగ్ హార్బర్ నుంచి స్మెల్ భరించలేకపోతున్నాము. దీనికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత చెప్పినా ఏం పట్టించుకోవట్లేదండి. అదే విధంగా నిన్న రాత్రి 11:30కి మా జనసేన నాయకులందరూ వచ్చి ఈ యాడ్ దగ్గరికి వచ్చి పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి లారీ అతను పారిపోవడం జరిగింది. మేము ఇక్కడ వేస్ట్ వాటర్ వదిలేస్తున్నారని మాకు 2 సంవత్సరాల నుంచి అవగాహన ఉంది. కానీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి దాటేస్తున్నారు, దొరుకుతలేదండి 2 సంవత్సరాల నుంచి కూడా. కానీ మా వారం రోజుల నుంచి దీని మీద ఒక గస్తీ కింద పెట్టి చూసుకుంటూ రోజు చూసుకుంటూ వచ్చి రాత్రి 10:45కి వచ్చేటప్పుడు ట్యాంకర్ ఉందండి లోపల. ట్యాంకర్ ఉందని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ గార్డుని తీయమంటే నేను తీయను, మా ఓనర్గా చెప్పుకుంటా, మా ఓనర్తో మాట్లాడుకోండి అని వాళ్ళ ఓనర్ గారి నెంబర్ ఇచ్చారండి. వాళ్ళ ఓనర్ గారి నెంబర్ ఇస్తే వాళ్ళ ఓనర్ గారితో మేము మాట్లాడుతుంటే నువ్వెవరవయ్యా, నీకు సమాధానం చెప్పాల్సిన పని ఏముంది, మీకు అసలు మీకేం సంబంధం అని చెప్పేసి ఓనర్ అండి, ఆయన పేరు శ్రీనివాస్ అండి. ఆయన ఫోన్ చేసి పొద్దుట వస్తాను, పొద్దుట రండి మీరు అని అన్నారండి. పొద్దుట నైట్ ప్రసాద్ మన అందరికి ఫోన్ చేసి కొంతమందికి రమ్మని క్లియరెన్స్ ఇచ్చుకుని పోలీస్ కానిస్టేబుల్ దగ్గర స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము వచ్చామండి. అక్కడ పొద్దున్నే రాత్రి 10:45 జరిగిన సంఘటనకి ఇప్పటి వరకు రాలేదండి. ఈ కెమికల్ వాటర్ వదిలేసి ఏ పిల్లలకి శ్వాస సంబంధించిన వ్యాధులు, ముసలి వాళ్ళకేమో ఊపిరి తీసుకునే ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇబ్బంది, అనారోగ్యాలు ఈ కెమికల్ వాటర్ వల్ల అన్ని ఇప్పుడు మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడ ఒక లారీని పట్టుకున్నామని అది ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి మన అన్నారు. వెంటనే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇదివరకు ఇక్కడ రొయ్యల కంపెనీ ఉండేదని, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవారని హెడ్ ఆన్ తీసుకొచ్చేసి హెడ్లెస్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఇది రన్నింగ్ అవ్వట్లేదు. ఈ ప్రిమిసెస్లోకి ఎక్కడి నుంచో కొన్ని లారీలు వచ్చి ఇక్కడ పొల్యూషన్ వాటర్ని డంప్ చేస్తున్నామని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతుందని ఇక్కడ మత్స్యకారులు అనుమానపడుతున్నారు. రాత్రి కొంతమంది కాపలా పెట్టుకొని ఇక్కడ రాత్రిపూట ఒక ట్యాంకర్లో ఇండస్ట్రియల్ వేస్ట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మూసేసినటువంటి ఒక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో లారీని ఉంచి దాంట్లో నుంచి ఒక పైపు పక్కన ఉన్నటువంటి కాలువలోకి కనెక్షన్ ఇచ్చి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే తీసుకొచ్చాడో పాయిజన్ వస్తుంది దాంట్లో వదలడం జరుగుతుంది. రాత్రి దీన్నంతా చూసిన తర్వాత స్థానికులు దాన్ని ఆఫ్ చేయటం, మాకు కూడా చెప్పడం, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నా సిబ్బందిని కూడా నేను పంపడం జరిగింది. ఫోన్ 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది. నేను ఇమీడియట్గా రిసీవ్ చేసుకుని మన నైట్ ఇన్ఛార్జిని పంపించడం జరిగింది. లారీ ఇక్కడే ఉంది, తాళాలు అయ్యి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ విధంగా జరిగింది. అయితే వీళ్ళ ఆరోపణలు ఏంటంటే ఈ విధంగా ఇండస్ట్రియల్ వేస్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ కాలువలోకి కాలువ ద్వారా సముద్రంలోకి వదలటం వల్ల మత్స్య సంపద అంతా కూడా అది దెబ్బతింటుంది. చేపలన్నీ చనిపోతున్నాయి. ఇటీవల చాలా ఈ చేప పిల్లలన్నింటినీ కూడా మత్స్య సంపదను పెంచడానికి సముద్రంలోకి వదలడం జరిగింది. ఈ విధంగా ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత దివ్యాంగులకు పెన్షన్ 3,000 నుంచి 6,000కు పెంచిందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. పింఛన్ పెంచడంతో పాటుగా వారికి ఆర్థిక భరోసా భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 7 వారాలు కూడా ప్రకటించడం జరిగింది అని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గృహ లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడంలో దివ్యాంగులకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని, ఇంటర్తో పాటు డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు, ఆయా రుణాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాజకీయాలలో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించడం వంటి వాటిపై నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాలకు ఎమ్మెల్యే హాజరై ఇలా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా కేలేశ్వరం మండలంలో భవితా స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా దివ్యాంగులకి వారికి ఒక పెన్షన్ ఒకటే కాదు, సామాజిక భద్రత కల్పించాలి, ఆర్థిక భరోసా కల్పించాలి, వారు కూడా అందరితోటే సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మా సీఎం గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డయాలసిస్, తలసేమియా వారికి కూడా 10,000, బెడ్ రిడన్ అయిన వాళ్ళకి 15,000 అన్నది మా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వారందరికీ నెల నెల ఈ పెన్షన్.
దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఈ సంస్థకు చెందిన ప్రతి 3 విమానాలు 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇటీవల ఇండిగోకు సంబంధించి విమానాలు రద్దీ అవ్వడం లేదా ఆలస్యం కావడం ఎక్కువయ్యాయి. చిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో ప్రకటించింది. క్రమంగా తమ విమానాలు పునరుద్ధరిస్తున్నామని వెల్లడించింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. सुबह से बैठा हूँ इनको खाना भी इनके पनीर के इनको बिरयानी 4 बजे से मैं यही हूँ. इनके पनीर की बिरयानी में एक ही पीस आया. मैडम आप क्या कहना चाहते हैं? 8 o'clock की फ्लाइट को अपने 12:40 कर दिया है. तो अधिकारियों का क्या जवाब है? क्या उनके जवाब से आप संतुष्ट हैं? हिसाब से ना सेफ्टी कंसर्न्स है, ना कोई स्टे प्रोवाइड कर रहे हैं, ना कोई एस्टिमेटेड फ्लाइट डिटेल्स है. फ्लाइट इसलिए डिले हुआ क्योंकि इनका कैप्टन ही नहीं आया उड़ाने के लिए. तो कोई यहाँ जिम्मेदार अधिकारी उपस्थित नहीं है? चले गए वो, तो यहाँ पे जो थे वो चले गए. तो अब आप क्या चाहते हैं? आप क्या करेंगे? इनकी बातों पे सर जरा भी भरोसा नहीं है. हर बात पे ये गोल मोल जवाब दे रहे हैं. आप एयरपोर्ट कितने बजे आ चुके थे शाम को? 7 o'clock से I'm staying here. నిర్మల్ కేంద్రంలోని గండి రామన్న సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి, సాయిబాబా విగ్రహాలకు అభిషేకాలు, పూజలు చేశారు. ఈ వేడుకల్లో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.